హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 1 కప్ పెసరపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న పెసరపప్పుని 2 కప్స్ ఆఫ్ రైస్తో కలిపి వాష్ చేసుకొని కుక్కర్లో వేసి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్ అండ్ కొబ్బరి ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో 1 కప్ బెల్లం, 1/2 కప్ వాటర్, 1/2 కప్ షుగర్ వేసుకొని పాకం రెడీ చేసుకోవడం కోసం బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని తీసుకొని ఒకసారి దాన్ని కలిపేసి అందులో ఇప్పుడే రెడీ చేసుకున్న పాకంని స్ట్రెయిన్ చేసుకొని వేసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకొని అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది.